ఈ మొడ్డల అలారం ఒకటి. రే లేత కాదారా ఇక రాత్రి 2 దాకా స్క్రోలింగ్, మార్నింగ్ 11 దాకా స్లీపింగ్. నీ బతుకంతా స్క్రోలింగ్కి నిద్రకే పోయేటట్టుంది. పొద్దు పొద్దున నీ లొల్లేందే డాడీ, ప్రశాంతంగా పడుకోనియో. పొద్దున్న గాడిది టైం 11 అవుతుందిరా. నీ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పటికే జాబులు చేసుకుంటే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నువ్వేమో ఇంట్లో వాడి దెంగి తింటాను. డాడీ నీకు ఒకటి చెప్తా, వీలైతే ఇక్కడే వాడుకో, లేదంటే ఎక్కడైనా వాడుకో. మన గడియారం స్లో అయినంత మాత్రాన మన లైఫ్ స్లో అయినట్టు కాదు డాడీ. ముండ మోటివేషన్ డైలాగులు చెప్తే గుద్దలదంతా బాడుకో. లేవు ఇంకా పడుకొని ఉంటే ఇటే సావ దెంగుతాడు కావచ్చు. లేచిపోదాం. మమ్మీ కాఫీ. అదొకటే తక్కువ. ఏదో పీకుడు వన్ చేసి బర్రె కుడిద్దా అయినట్టు తాగుతావు. మమ్మీ కాఫీ. సిగ్గుండాలరా. మమ్మీ కాఫీ. హే ఊకే పూరం తిట్టుకుంటుంటావు. వాడు అసలుకే రాత్రి నిద్రపోవట్లేదంటే మళ్ళీ వాళ్ళ మీద పడతావు. నువ్వు ఇలానే వాడిని వెనకేసుకుంటారా? ఆడు ఏదో రోజు నెత్తినెక్కి కూర్చుంటాడు. నెత్తి మీద ఎందుకు డాడీ, మన ఇంట్లో కుర్చీలు ఉన్నాయిగా. నువ్వు గుద్దముయ్. ఇడి ఇట్లా తయారు కావడానికి కారణమే నువ్వు. వద్దే హాస్టల్లో పడదెంగుదాం అంటే పోరడు చిక్కుపోతాడు, ఇంట్లో ఉంచుదాం అన్నావు. ఇప్పుడు ఇంట్లో దెంగి తిని పంది బలిసినట్టు బలిసిండు. నువ్వు వానికి దిష్టి పెట్టకు. ఆడే మన ఇంటికి దిష్టి అంటే ఆడికి దిష్టి పెట్టుడా? డాడీ చూడు పాప, నీ వల్ల ఆడెంత బాధపడుతున్నాడు. ఆహా అబ్బా అవునా? ఆడ అడిచింది బండి తాళాల కోసం, రోడ్ల మీద వాడు తిరగాలిగా. అమ్మ తోడు, నాన్నకు మస్తు తెలివి ఉందే మమ్మీ. భలే కనిపెట్టేస్తాడు. తాళాలు ఇచ్చేస్తే నేను పోతా డాడీ. ఎక్కడికి రా నువ్వు పోయేది? గుద్ద మూసుకొని ఇంట్లో వండు. నీ తిరుగుడికి పెట్రోల్ బొక్క. అయినా జాబ్ లేనోడికి తిరుగుడు ఎందుకురా? ఏంది డాడీ జాబ్ అని సావదెంగుతున్నావు? మొడ్డ నేను తలుచుకుంటలేను గానీ తలుచుకుంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క జాబ్ వస్తుంది. తలుచుకోరా మరి. నువ్వు బండి తాళాలు ఇయ్యి, తలుచుకుంటా. నేను ఇయ్యా, నువ్వు ముందు తలుచుకో. నువ్వు ఈ డాడీ. నేను ఇయ్యా, నీకు జాబ్ రావాలి, నీ బండి తాళాలు ఇయ్యాలి. జాబ్ రావాలంటే నేను బయటికి వెళ్ళాలి కదా డాడీ. ఇయ్యు. నువ్వు రేపటికల్లా జాబ్ తెచ్చుకోకుంటే బట్టలు ఇప్పేసి కొడతా. నడు ఇంట్లోకి వెళ్తే ఇంగి. ఏమైంది మామ, మొక్కం తమ్ముడిలో పెట్టినావు? ఏం లేదురా. చెప్పు మామ. ఇంట్లో టార్చర్ దెంగుతున్నారా జాబ్ అని. అగో చేద్దాం మామ, చేద్దాం. ఒక 2-3 సంవత్సరాల తర్వాత చేద్దాం. చేయకుండానే పోతామేంది? మనం గిట్లా ఇప్పుడు పని చేసినాం అనుకో, బాల కార్మికుల కింద మీ అయ్యని జైలు ఎత్తారు. మీ అయ్య మంచి కూడా చెప్తానా, ఇప్పుడు జాబ్ వద్దు. అడవిలో ఆంబోతుల్లా ఉన్నారు, మీరు చిన్న పిల్లలు ఏందిరా? అంకుల్ మీ బిడ్డ ఏడుంది అంకుల్? నువ్వు గుద్దముయ్. మరి నేను అదే చెప్తున్నా, గుద్ద మూసుకొని వీకూరు ఇక్కడ నుంచి. అరే ఎలాగైనా రేపటి వరకు జాబ్ తెచ్చుకుంటాను మా అయ్యకి చెప్పొచ్చినారా. అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. సుల్లిగా నువ్వేమన్నా రాజమాత అనుకుంటున్నావా మాటలు ఇవ్వడానికి? అసలు ఎవరిని అడిగి ఇచ్చినావురా మాట నువ్వు? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. అరే మామ అట్లా కాదురా. సరే పోనీ, ఇక నాకు తెలిసిన ఒక జాబ్ ఉంది, రేపు ఇంటర్వ్యూ కోదాం. రెడీగా ఉండు. సరే మామ. మామ నాకు భయం అవుతుందిరా. భయపడకు మామ. ఇంటర్వ్యూ అంటే ఏం లేదు మామ, వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, చెప్పేసి వచ్చేసుడే. దానికి మొడ్డల భయం ఎందుకురా? నువ్వు పా, నీకు నేనున్నాగా. మామ నాకు ఏమైనా ఆన్సర్లు తెలియకపోతే నేను అడుగుతా మామ. సరే పా మామ, నేనున్నాగా. జాబ్ వచ్చినట్టే ఇక. కానీ ఒకటి మామ, వాళ్ళు ఏం అడిగినా నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్లోనే కదా, కుమ్మేద్దాం పదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. A few moments later. మే ఐ కమ్ ఇన్ సార్? పారా, ఇక్కడ దాకా వచ్చి పోకుండా దెంగేస్తావా? పా. అదేంది బాబు, ఇద్దరు వచ్చిర్రు. పాపం ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, భయపడుతున్నాడు పోరడు. ఓకే ప్లీజ్ సిట్ డౌన్. ఆల్రెడీ సిట్టెడ్ సార్, చెప్పండి. చెప్పేది నేను కాదు బాబు, నేను అడిగితే మీరే చెప్పాలి. రెజ్యూమ్ ఇవ్వండి. సుల్లిగా చూస్తున్నావేంద్రా, ఇవ్వు. సార్ రెజ్యూమ్ నేనే చేసిన సార్. ఈ రెజ్యూమ్ లో రేషన్ కార్డ్ నెంబర్ ఎవరు రాసిండ్రా? నేనే సార్, నేనే. అంటే ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే బియ్యమైనా పట్టుకొని పోదామని. అవును సార్. ఓకే, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్ నాదేనా సార్? కాదురా, మీ పక్కింటి ఆంటీది. సుల్లిగా నీదే చెప్పు. Okay, first of all, thank you for giving this opportunity to introduce myself. My name is Chikku. That's all about myself. Thank you, sir. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అసలు ఏం చెప్పినావు బాబు? అయ్యో మీకు ఇంగ్లీష్ రాదా సార్? I am comfortable with English, so I can speak English only. If you not understand my language, please leave the room. గుద్దలాదంతా బాడుకో. నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చి నన్నే దెంగేమంటారా? దెంగేవరు ఇక్కడ నుంచి. సార్ మైండ్ యువర్ వర్డ్స్. డోంట్ యూజ్ ఎనీ బూతులు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నువ్వు ఆగురా. సార్ మా వాడికి ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, కొంచెం మీరే అర్థం చేసుకోండి. సరే నీ క్వాలిఫికేషన్ గురించి చెప్పు. 10th 10 సార్లు రాసిన, ఇంటర్ చిట్టీలు పెట్టి పాస్ అయినా, డిగ్రీ మా ఓన్తో రాపించిన.
10th రావడానికే 10 క్లాసులు చదవాలి, అలాంటి నువ్వు 10th 10 సార్లు రాసినవారా? ఏమో సార్, నా పేపర్ దిద్దునోనికి సబ్జెక్ట్ రానట్టుంది, అన్నిసార్లు ఫెయిల్ దెంగిండు ఎర్రివుకోడు. సరే నీ స్కిల్స్ ఏంటో చెప్పు. ఆపకుండా 10 బీర్లు తాగుతా సార్, దెంగి తాగిన తర్వాత 2 ఫుల్ బిర్యానీలు తింటా సార్. అరే సుల్లిగా ఆ స్కిల్స్ కాదురా, నేను రైట్ మనం రాసుకున్నాం అవి. ఓ సారీ మా స్కిల్సా? I have good communication skills and I am quick learner. Also I have best problem solving techniques. ఆల్రెడీ మీకు తెలుసుగా సార్ అవన్నీ, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? సరే ఇప్పుడు నీ హాబీస్ ఏంటో చెప్పు. ఈ బేసిక్ క్వశ్చన్స్ కాదు సార్, కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడుగుర్రి. నీ స్కిల్స్ ఏంది, నీ హాబీస్ ఏంది, ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు ఎందుకు సార్? కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. వై షుడ్ వి హైర్ యూ? ఎందుకేంది సార్? నాకన్నా మంచోడు మీకు దొరుకుతాడా సార్? ఏమావా దొరుకుతాడా? అవును సార్, మా వాడి కన్నా మంచోడు మీకు దొరుకుతాడా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. గుద్దలో పెట్టుకుంటారా జాబ్లన్నీ? ఇయ్యాల వద్దు నేను డిసైడ్ చేస్తా గానీ, హౌ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్? ముందు చేతిలో ఏది ఉంటే అది వగలు తెంగుతా, తర్వాత ముందున్న తల వగలు తెంగుతా, అంతే సింపుల్. ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్? నేనెందుకు రీలోకేట్ అయితా? మీ కంపెనీ మా ఊర్లో పెట్టుకోరి. అవును సార్, మా వాడికి 10 ఎకరాలు భూమి ఉంది, ఓ 5 ఎకరాలు మీ కంపెనీకి ఇచ్చేస్తాడు, మా ఊర్లో మీ కంపెనీ పెట్టేవారు. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? అబ్బా సార్, నాకు సిగ్గు అవుతుంది. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, 2 ఆంటీలతో. బాబు నేను అడిగే క్వశ్చన్ ఏంటిది, నువ్వు చెప్పేది ఏంటిది? అదే సార్ నేను చెప్తున్నా, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ 2 ఆంటీస్. సరే ఫైనల్ క్వశ్చన్, వాట్ మోటివేట్స్ యూ? మా డాడీ దెంగులు సార్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దెంగులు, గ్యాప్ లేకుండా దెంగుతారు సార్. ఆ దెంగుల వల్లనే ఇంటర్వ్యూకి వచ్చిన సార్. లేట్ చేయకుండా జాబ్ ఇచ్చేయండి. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. గుద్దలో పెట్టుకుంటారా జాబ్లన్నీ? తాగనీకి టైం అవుతుంది. నా లౌడల్ ఇంటర్వ్యూ, నేను రిజైన్ చేస్తున్నా మొట్టలో జాబ్. ఈ సుల్లిగాలని నేను ఇంటర్వ్యూ చేయాలా? సార్ ఒకవేళ మీరు పోతే మీ జాబ్ నాకు ఇచ్చేయండి సార్.